వెల్కమ్ టు న్యూ వీడియో. వెల్కమ్ టు కోనసీమ. ఈరోజు నేను వచ్చేసి కోనసీమ అయితే వచ్చాను. గుంటూరు నుంచి తణుకు రావులపాలెం. ఇది వచ్చేసి రావులపాలెం ఎంట్రన్స్. చాలా చక్కగా అందంగా ఉంది రావులపాలెం. అండ్ కోనసీమ ఎంట్రన్స్ ఇది వచ్చేసి చాలా అందంగా అయితే ఉంది. మన ఆంధ్రాకి చిన్న కేరళగా కూడా పిలుస్తారు. ఇక్కడ కోకోనట్ చాలా ఎక్కువ పండుతుంది. అండ్ నేను వచ్చే దారిలో మా డాడీ అయితే వచ్చారు నన్ను పికప్ చేసుకోవడానికి. ఇద్దరం ఎండగుందని చెప్పేసి జ్యూస్ వేసేసాం. నేను ఒకటి, మా డాడీ ఒకటి. ఈ ట్రాక్టర్ని వచ్చేసి కిచ్కి ట్రాక్టర్ అంటారు. చాలా బాగుంటుంది. చిన్నగా ఉంటుంది కానీ ఎక్కువ లోడ్ మోస్తుంది. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. ఎక్కువగా అవే యూజ్ చేస్తారు. నేను వచ్చానని డాడీ వచ్చేసి ఫిష్ తీసుకొని వచ్చారు. అండ్ నేను డాడీ అయితే సంతకైతే వెళ్ళాము. అక్కడ పనసకాయ నేను తీసుకున్న పనసకాయ వచ్చేసి 20 రూపీస్. 20 రూపీస్కి చూడండి ఎన్ని పనసతొనలు అయితే ఇచ్చారో. చాలా స్వీట్గా అయితే ఉంటాయి. ఇక్కడ ప్రతి బుధవారం సంత అయితే చేస్తారు. ఎవరెవరు బెల్లం పండించుకునే వాళ్ళు, ఫ్రూట్స్ అలా అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. మనకి ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు. అండ్ ఇలా వెంకటేశ్వర స్వామివారికి అయితే ఇలా ఆవులు అయితే ఇక్కడ వదిలేస్తారు స్వామివారి పేరు మీద. చూడండి ఎంత అందంగా అయితే ఉందో కోనసీమ. మీకు టైం ఉన్నప్పుడు అండ్ ఫ్రీ టైంలో ఒక్కసారి విజిట్ చేయండి. మన ఆంధ్రాలో కోనసీమ చాలా చక్కగా అందంగా అయితే ఉంటుంది. మీకు కనపడే మొత్తం రొయ్యల చెరువులు చూడండి. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో రొయ్యల చెరువులు చాలా అందంగా అయితే ఉంది కదా. చాలా బ్యూటిఫుల్ కోనసీమ అండి. మన ఆంధ్రాలోనే చిన్న కేరళగా పిలుస్తారు. చాలా క్యూట్గా అయితే ఉంటుంది. పంట అయిపోయింది కాబట్టి బ్రౌనిష్గా కనపడుతున్నాయి. లేదంటే ఇది మొత్తం గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది. పంట అయిపోయింది. అండ్ నేను మా డాడీ తర్వాత రోజు అమలాపురం అయితే వచ్చాము చిన్న పని మీద. ఇది వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ చాలా అందంగా అయితే ఉంటుంది లోపల. నేను ఒకసారి వెళ్ళాను దర్శనానికి. చాలా బాగా అయింది. చాలా బాగుంటారు వెంకటేశ్వర స్వామి. అండ్ మీకు కనపడేది గడియార స్తంభం అంటారు అమలాపురం. ఇక్కడే కమిటీ కుర్రాళ్ళు ఈ సినిమాలు అయితే షూట్ చేశారు. ఇప్పటికీ నేను వచ్చి 3 years అయింది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. చాలా డెవలప్ అవుతుంది ఇంకా అమలాపురం. చాలా బాగుంది. అమలాపురానికి ఎంట్రన్స్ వచ్చేసి కొబ్బరి అంటే కనపడుతుంది కదా, అదే ఎంట్రన్స్. అది ఉందంటే కోనసీమ అని చెప్పేసి గుర్తు. ఇది వచ్చేసి బస్ స్టాండ్, అమలాపురం బస్ స్టాండ్. అమలాపురం రైల్వే స్టేషన్ అయితే ఉండదు. ఇక్కడ అనుబంధాలు, ఆప్యాయతలకి లోటే లేదండి. మనకి తిన్నంత పెడతారు, ఇంకా పెడతారు. వీళ్ళు ఫుడ్ చాలా ఐటమ్స్ ఉంటాయండి ఇక్కడ. అండ్ చాలా బాగుంది కోనసీమ. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర అయితే జరిగిద్ది. అమ్మ అయితే ఇచ్చేస్తున్నారు చూడండి. బియ్యం అండ్ మనీ ఎంత మన తోచినంత ఇస్తారు. 15 days ముందు అయితే ఇలా చేస్తారు. అండ్ ఇదే అండి కోనసీమ విశేషాలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.